शुक्राय ओम शुक्राय ओम नात्राय ओम రాజమండ్రి ఆఫర్ చేశారు పార్టీ వాళ్ళు. ఏ పార్టీ నుంచి? వైఎస్ఆర్సీపీ నుంచి. అయితే నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను. తెలంగాణ నుంచి నేను వచ్చి 3 నెలల లోపల ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదు ఒకటి. రెండోది, తెలంగాణ వదిలేసి టోటల్గా రావాలంటే ఇమీడియట్గా కష్టం. మరి 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ అంటే గెలిచిన తర్వాత అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో మనల్ని అవకాశం ఇవ్వడమే వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి, చూసుకోవడానికి. మరి 3 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి, 3 సినిమాలు మానేసిన అక్కడ ఇక్కడ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను నాకు ఈ అవకాశం. ఎందుకంటే రాజమండ్రికి నేను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే సజెస్ట్ చేసి పార్టీ ద్వారా చెప్పారు. వాళ్ళందరికీ నేను వెనకాల చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీస్ కూడా ఉన్నారు, నా పేరు సజెస్ట్ చేసిన వాళ్ళు. అది ఎప్పుడూ నేను మర్చిపోయి, నా మీద అంత నమ్మకంతో ఒక సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పడం వాళ్ళ థ్యాంక్స్. కానీ నా సైడ్లో నేను అనుకుంది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసేసుకొని జనాల కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని చేయడం కరెక్ట్ కాదు. అక్కడే కనీసం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటేనే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అటు ఇటు రావడం అంచేత నేను లేదండి ప్రస్తుతానికి. ఏంటంటే ఎక్కడ నేను ఇప్పుడు కమిట్మెంట్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మొన్న లాస్ట్లో తెలంగాణ బైఫర్కేషన్ టైంలో కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ నేను ఫస్ట్ చేసింది నేనే. అయితే రాజకీయం తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. నేను పాలిటిక్స్ ఏంటి అనేది ఇంకా నేను ఏమీ నిర్ణయించుకోలేదు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా గుంటూరు జిల్లా రాప్తాడ్ నుంచి కూడా మిమ్మల్ని పోటీ చేయమని అడిగారు. అది కూడా ఇదే చెప్పాను, నేను అక్కడ ఉండాలి. నేను ఎక్కడో ఉండి అక్కడికి వచ్చేసి రేపల్లిలో మీరు పోటీ చేయాలంటే చేయవచ్చు. 5 సంవత్సరాలు టైం కావాలి అంటే నా లెక్క ప్రకారం. 5 నెలల్లో వచ్చేసి నువ్వు చెయ్యి అంటే ఎట్లా? ఒక మనిషి అక్కడ చాలా మంచి పనులు ఆయన చేసి ఉండొచ్చు. విజయ్ తమిళనాడు నుంచి విజయ్ కూడా కొత్తగా పార్టీ పెట్టాడు. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం విజయ్. అంటే తమిళనాడు రాజకీయాల్లో కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయన చేసేదే కరెక్ట్. ఇప్పుడు స్టార్ట్ చేసి నెక్స్ట్ దీనికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు, అది కరెక్ట్. కానీ ఎవరు గెలుస్తారు అనేది అదృష్టాన్ని బట్టి ఉందండి. ఇప్పుడు నేను ఎంజీఆర్ చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ గారిని నేను చూశాను, ఎన్టీఆర్ గారిని చూశాను, కన్నడ రాజ్ కుమార్ గారిని చూశాను. సినిమా వాళ్ళు నేను చెప్పేది మిగతాదే కాదు. అలాగే జయలలిత గారు మహిళలుగా ఎవరు కొత్త మేనిఫెస్టో పెట్టి ముఖ్యంగా పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వైద్య విషయంలో ఫస్ట్, నెక్స్ట్ ఇల్లు, నెక్స్ట్ ఇది ఎవడు ఫస్ట్ ఇవ్వగలదు? ఎందుకంటే ఆ సెక్టరే ఇబ్బందులు ఉన్నారు. నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నేను చెప్తున్నాను, ఈరోజు సీనియర్ సిటిజన్స్ అందరూ మర్చిపోయారండి. సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది ఉద్యోగం చేసిన వాళ్ళు కరెక్ట్గా ట్యాక్స్ కట్టారు కదా. ఈరోజు వాళ్ళకి ఏదైనా వైద్య సౌకర్యాలు కావాలంటే వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు. అందులో కొందరు పిల్లలు వాళ్ళని చూసుకుంటున్నారు, కొందరు పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నారండి. నేను ఒకటే చెప్తున్నానండి, సీనియర్ సిటిజన్స్కి ఆఖరి రోజు వరకు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్. అంటే ట్యాక్స్ కట్టిన వాళ్ళు,
ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎట్లా మర్చిపోతామండి? రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మహిళలకి రక్షణ లేదు. భారతదేశం మొత్తం తీసుకుంటే లేదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా అమ్మాయిని విడిగా వెళ్ళమని చెప్పండి, కుదరదు. సో వాళ్ళకి రక్షణ ఏంటి? ఫారిన్ కంట్రీ లాగా. తర్వాత ఫాస్ట్ ట్రాక్ అంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ లేదు, ట్రాక్ చాలా స్లోగా ఉంది. ఎవిడెన్స్ డిలే చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఉంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. పేదవాడి పిల్లలు ఏదైనా రేప్ అయిపోయి మర్డర్ అయిపోతే ఏదో కొంచెం హడావడి, దాని తర్వాత క్లోజ్. అలా జరగకూడదు. ఈరోజు వాళ్ళ ఇంట్లో, రేపు మన ఇంట్లో జరగవచ్చు. జరిగిన తర్వాత బాధపడ్డాం కాదు. ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు నేను అన్నీ తిరుగుతున్నాను కాబట్టి ఇలాంటి విషయాలు అన్నిటికీ చేస్తే తప్పకుండా ఆలోచించి నా అవసరం ఉంటే నన్ను పిలిస్తే నేను ఆలోచించి వెళ్తాను.